మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పరిచినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ నరసింహ గారికి సభలో అందరూ కూడా తెలియజేస్తున్నా. కానీ మరి మా ఊరు వచ్చేసి సత్యపేట జిల్లా మన కర్నూలు గ్రామం వాసులు గ్రామాలు కూడా మన జాతిని అవన్నీ కూడా ఎదుర్కొనే సమస్యలు ఎదుర్కొన్నాయి. మరి మేము ఉప్పల్ కాన్సెప్ట్స్లో పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో నేను కూడా నివేదికగా పోవడం జరిగింది. ఎందుకంటే మరి మన జాతి కోసము పోరాటం చేసే వాళ్ళను మనం ఎల్లవేళ కాపాడుకోవాలి. మన జాతి మీద మనం ఐక్యత లేకపోవడం వల్ల కూడా మరి అలాగే కులాస్తులు కూడా మన మీద కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన పెద్దలు మరి మహాశక్తి యొక్క సంఘాన్ని మనము రాష్ట్ర నిర్మూలనలో పెద్ద ఎత్తున ఒక శక్తిలాగా మనం ముందుకు తీసుకెళ్ళి మరి మనం అందరం కూడా అది వెన్నంటి ఉండి ఈ యొక్క మహాశక్తిని బలోపేతం చేద్దాం. అలాగే సంఘాలు రక్షణగా ఉండి మరి ఆయన చెప్పినటువంటి పద్ధతిలో నడిచి మనం దీని మీద అనేక కార్యక్రమాలు చేస్తే ప్రతి ఇంటింటికి మాదిగ శక్తి అని చెప్పి మనం చాటుదాం. అప్పుడే మన ఎదిరించే వారి మన గుండెల్లో పూలు పుడుతుంది. మరి ఈ మాదిగలు ఐక్యమత్తో పనిచేస్తుందని చెప్పి కూడా వాళ్ళకు మనలో ఐక్యత వాళ్ళు మనం రావడం కూడా చాలా భయపడతారు. కాబట్టి జనాభా సంఖ్య మనది ఎక్కువ ఉన్నది. మరి అనేటువంటి తక్కువ జనాభా వాళ్ళు ఓటు మనది సీటు వాళ్ళు అయిపోయింది. కాబట్టి మనం రాజ్యాధికారులు కూడా మనము ముందుకు పోవాలి. ఎన్నాళ్ళైనా కానీ మనం ఒక ఓటు ద్వారా మనం ముందుకు పోతే మనం రాజీనామా అవుతాము. మనము కార్యకర్తలు కాకుండా కార్యకర్తలకి ఉండి కూడా మరి మన కులపెద్ద నరసింహ గారితో మనం ముందుకు పోతే మరి మనము మన ఓటు మనమే వేసుకొని మనమే రాజీనామా అవుతాం. కాబట్టి మనం చట్టసభలో వైపు చూద్దాం. మనం ఓటు ద్వారా మనం ముందుకు పోవాలి. మరి పోరాటం ద్వారా సంఘాన్ని ఐక్యత చేస్తూ మరి మనం అందరూ కూడా ఆయన వెన్నట్టు ఉండే ఈ సంస్థను చాలా ముందుకు తీసుకెళ్ళి మనము చట్టసభలో పోరాడడానికి మనం అవకాశం తీసుకుందాం. అదే మాదిరిగా ఇలా రాష్ట్రంలో మంత్రివర్గంలో కూడా మనకు మన మాదిగలు ఒక్కరోజు ఇద్దరు మాత్రమే ఉన్నారు మినిస్టర్లు. కాబట్టి మనకు బలమైన పదవులు కూడా మనకు ఈ ప్రభుత్వం కూడా ఇస్తలేదు. కాబట్టి మనం ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా మనకు ఆ మినిస్టర్ పదవులే లేవు. కాబట్టి మన శక్తిని ఏదో చూపిస్తేనే మనకు ప్రభుత్వానికి జనం ఉంటుంది, భయం ఉంటుంది. కాబట్టి మనం ఐక్యతగా పనిచేద్దాం. మన హక్కుల కోసం మనం ముందుండి పోరాటం చేద్దాం. అప్పుడే మన హక్కులు వస్తాయి. మనం రాజ్యాధికారంలో మనకు అవకాశాలు వస్తాయి. మనం రాజకీయం కావాలి. మన ఓటు మనమే వేసుకున్నాం. కాబట్టి మన అన్నగారు ఇలాంటి పెద్దలు ఇంకా ముందుకు వచ్చి ఈ యొక్క మహాశక్తిని మనం సపోర్ట్ చేసి మన సత్యంలో చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను మన జాతి అంటే నాకు చాలా గర్వం. మన జాతి అంటే నాకు చాలా గొప్ప. కాబట్టి మనం ఐక్యత ఉంటే కూడా మనకి ఎదిరించే వాడే ఎవరు ఉండడు. మనదే సత్తా, మాదే రాజాధికారం. కాబట్టి మనం ఐక్యత ఉంటే సాధించగలుగుతాం, లేకపోలేదు. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడు విషయం మేము వస్తాం. అన్నగారు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఖచ్చితంగా మేము వస్తాం. ఇప్పటి వరకు నేను ఒక సంస్థ నడిపిస్తాను కాబట్టి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. కాబట్టి మన అన్నగారి దగ్గర మేము వచ్చినా అన్నగారు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఆయన ఒక మాజీ ఎక్స్ మినిస్టర్ అయినది కూడా ఇలాంటి అవకాశాలు దగ్గరికి తమ్ముని లాగా దగ్గర తీసుకొని ఆయన బుధాన్ని చేసి ఎంతో ఆత్మీయతగా ప్రేమతో ఒక ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడమంటే చాలా సంతోషమైన విషయం. కాబట్టి మనం అందరం కూడా అన్న వెన్నంట ఉండి ఆయన అడుగుతాలు నడతాం. మనం చెప్పేవాళ్ళు లేకుండా మనం ఎక్కడిపోతున్నాం. కానీ ఆయన ఒక ఎక్స్ప్రెస్ ఉన్న వ్యక్తి, ఒక
ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యంలో ముందు పోదాం, ఆయనతో కలిసి పనిచేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ జేపీ నాన్న గారు అయిన బోత్కుప్పల నరసింహ నాయకత్వం, బోత్కుప్పల నరసింహ నాయకత్వం.